ఎన్నికైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలయ్యాయి. మొత్తం పోచారం తరఫున 6 ప్రతిపాదనలు సమర్పించారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రతిపాదన ఇవ్వగా, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మరో ప్రతిపాదన సమర్పించారు. మజ్లీస్ శాసనసభ్యుడు అహ్మద్ బలాలా మరో ప్రతిపాదన, అజ్మీరా రేఖా నాయక్, అబ్రహం మొత్తం 6 ప్రతిపాదనలు సమర్పించారు. ఇవాళ ఉదయం 10:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు సభాపతి ఎన్నిక కోసం ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కొద్దిసేపు క్రితం ఈ పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన నామినేషన్ దాఖలు చేస్తూ ప్రతిపాదనలు ఇచ్చారు. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సభాపతి ఎన్నికలు ఏకగ్రీవం చేయాలనే ప్రయత్నాలు ప్రారంభించి అన్ని పార్టీలతో మాట్లాడారు. అందుకు అనుగుణంగా నిన్ననే భారతీయ జనతా పార్టీ, మజ్లీస్ నిన్ననే తమ అంగీకారం తెలుపగా, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉదయం నిర్ణయ సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని తాము కూడా సభాపతి ఎన్నిక ఏకగ్రీవానికి సహకరిస్తామని తెలిసి అందులో భాగంగానే కొద్దిసేపు క్రితం అంటే ఇవాళ శాసనసభలో సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం పోచారం తరఫున నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 6 ప్రతిపాదనలు పోచారం తరఫున నామినేషన్ దాఖలయ్యాయి. ఇక మరో వ్యక్తి నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదు. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నిక లాంఛనంగా ఉంటుంది. వాళ్ళ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. అనంతరం రేపు ఉదయం సభ ప్రారంభం కాగానే సభలో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ సభాపతి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. అధికారికంగా ప్రకటించిన వెంటనే పోచారం శ్రీనివాసరెడ్డి సభాపతి స్థానాన్ని అలంకరించి అక్కడి నుంచి శాసనసభ కార్యకలాపాలు చేపడతారు. శాసనసభాపతిగా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. సభాపతి ఎంపికై సుదీర్ఘ కసరత్తు చేసిన సీఎం కేసీఆర్ చివరకు పోచారం శ్రీనివాసరెడ్డి వైపు మొగ్గు చూపారు. సీఎం నిర్ణయంతో పోచారం నామినేషన్ వేశారు. రాష్ట్ర 2వ శాసనసభాపతి ఎవరో తేలిపోయింది. బాన్సువాడ శాసనసభ్యుడు మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేశారు. సభాపతి ఎంపికపై నెల రోజులుగా కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ పోచారం వైపు మొగ్గు చూపారు. పలువురు నేతలతో మాట్లాడి చివరకు పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేశారు. సీఎం నిర్ణయంతో పోచారం సభాపతిగా నామినేషన్ వేశారు. విపక్షాల అంగీకారంతో సభాపతిగా పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అనుభవం, వాక్పటిమతో పోచారం సభను సమర్థంగా నిర్వహించగలరని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన పోచారం శాసనసభకు 6వసారి ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. పోచారాన్ని ఎంపిక చేసేందుకు కేసీఆర్ పలు దఫాలు చర్చలు జరిపారు. వయస్సు, ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నాయని చెప్పినా అన్నీ తాను చూసుకుంటానని సీఎం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోచారం పోటీ చేయలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయంగా ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వడంపైనా హామీ లభించినట్లు సమాచారం. శాసనసభాపతిగా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. సభాపతి ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసిన సీఎం కేసీఆర్ చివరకు పోచారం శ్రీనివాసరెడ్డి వైపు మొగ్గు చూపారు. సీఎం నిర్ణయంతో పోచారం నామినేషన్ వేశారు. రాష్ట్ర 2వ శాసనసభాపతి ఎవరో తేలిపోయింది. బాన్సువాడ శాసనసభ్యుడు మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేశారు. సభాపతి ఎంపికపై నెల రోజులుగా కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్ పోచారం వైపే మొగ్గు చూపారు. పలువురు నేతలతో మాట్లాడి చివరకు పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేశారు. సీఎం నిర్ణయంతో పోచారం సభాపతిగా నామినేషన్ వేశారు. విపక్షాల అంగీకారంతో సభాపతిగా పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అనుభవం, వాక్పటిమతో పోచారం సభను సమర్థంగా నిర్వహించగలరని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన పోచారం శాసనసభకు 6వసారి ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. పోచారాన్ని
ఒప్పించేందుకు కేసీఆర్ పలు దఫాలు చర్చలు జరిపారు. వయస్సు, ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నాయని చెప్పినా అన్ని తాను చూసుకుంటానని సీఎం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోచారం పోటీ చేయలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయంగా ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వడంపైనా హామీ లభించినట్లు సమాచారం.